మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి గ్లోబల్లీ సర్టిఫైడ్ పాక్సో అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్ అనమాట. బాబు ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, వారేనండి భారతి నాదెళ్ల గారు. తను ఇన్స్టాలో చాలా బాగా చెప్తారు అండి ప్రతి దాని గురించి. సో మనం బోల్డ్ అనే విషయాలు వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. పెళ్లి తర్వాత మనం లాస్ట్ వీడియోస్ లో కూడా మనం చెప్పుకున్నాం మన బాడీ మన ప్రాపర్టీ అని. నిజంగా ఇది చాలా బాగుంది, 100% కరెక్ట్ ఆ విషయంలో. ఇక పెళ్ళి అయిన తర్వాత ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే, భార్యకి మామూలుగా అంటుంటారు, నీకు జ్వరం వచ్చినా ఏం వచ్చినా భర్త చెప్పినట్లు వినాల్సిందే, వేరే ఆప్షన్ నీకు లేదు అని. కొంతమంది ఉంటారు అమ్మాయిలు, భార్య పీరియడ్ లో ఉంటే మాత్రం చాలా బాగా చూసుకుంటారు. చాలా తక్కువ మంది భారతి గారు. కొంతమంది ఆ టైంలో కూడా పాపం వాళ్ళని వదలరు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, ఏడుస్తూ బాధపడుతుంటారు. నిజంగా మీరు ఒక వీడియో చేశారు పీరియడ్స్ లో సెక్స్ అనేసి. నాకు అంటే ఏంటది, పీరియడ్స్ లో సెక్స్ చేసుకోవచ్చా? డెఫినెట్ గా చేయొచ్చు. అది హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా అంటే. అంటే మీరు బ్లంట్ గా అట్లా అడిగారు కాబట్టి నేను బ్లంట్ గా అదే అర్థమైంది. బట్ దీన్ని అనలైజ్ చేస్తే ఏమవుతుందంటే, డివైడ్ చేద్దాం. సైకలాజికల్ ఆస్పెక్ట్స్ చెప్తా ఫస్ట్, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆర్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ చెప్తా. మీకు మీ పార్ట్నర్ తోటి మనం చాలా కాన్షియస్ గా పార్ట్నర్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే నవేడేస్ లివింగ్ టుగెదర్లు ఇవి కూడా ఎక్కువైపోయాయి కాబట్టి పెళ్లిళ్ళు లేకుండా భర్త అంటే ఓహో అది భర్తకు మాత్రమే వర్తిస్తుంది నాకు అనగా. సో పార్ట్నర్స్ లో అమ్మాయికి ఏమవుతుందంటే, ఈ పీరియడ్స్ టైంలో క్రాంప్స్ వస్తాయి బాగా. మీరు డిస్క్లైమర్ కూడా వేసుకోండి, నేను గైనకాలజిస్ట్ ని కాదు, అంతే కరెక్ట్. కాకపోతే మెడికల్ డొమైన్ లో ఇన్నేళ్ల బట్టి ఉన్నాను కాబట్టి ఆ బేసిక్ నాలెడ్జ్ తోటి నేను చేస్తున్నా. ఏంటంటే ఆడపిల్లలకి ఆ క్రాంప్స్ వచ్చినప్పుడు బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది, పెల్విక్ ఏరియా అంతా పెయిన్ఫుల్గా ఉంటుంది, లేకపోతే థైస్ బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి. కొంచెం ఎమోషనల్గా కూడా వాళ్ళు ఇరిటబుల్గా ఉంటారు, ఆ టాలరెన్స్ లెవెల్స్ తగ్గుంటాయి, కొంచెం యాంగ్జైటీగా ఉంటారు. కొంతమంది పిల్లల్లో డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ అంటే కొంచెం డల్గా అట్లా ఉండడం, ఇవన్నీ కూడా అమ్మాయిల సైకిల్స్లో జరిగే చాలా నార్మల్ యాక్టివిటీస్. ఎప్పుడైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని కొంచెం దగ్గరకు తీసుకొని ఆ టుగెదర్నెస్, ఒక హగ్ చేసుకోవడం, లేకపోతే ఒక కిస్ చేయడం, లేదా ప్యాంపర్ చేయడం ఆడపిల్లని, లేదు ఫోర్ ప్లే చేయడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అమ్మాయిల్లో ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆటోమేటిక్గా. దాని అంతటి వల్ల ఈ క్రాంప్స్ రిలీజ్ అవుతాయి. సో రియల్లీ షీ ఫీల్స్ గుడ్. ఇది మీకు నేను హార్మోనల్ వైజ్ అండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో చెప్పాను. కొంతమంది సెక్స్ వరకు కాకపోయినా ఆ టుగెదర్నెస్ కోరుకుంటారు. ఆ టైంలో మీకు ఏ పెయిన్ కిల్లరు ఇవ్వలేని ఒక సూదింగ్ అండ్ రిలీఫ్ ఎఫెక్ట్ మీ పార్ట్నర్ చేయిస్తుంది మీకు. అదే అర్థం చేసుకొని చాలా మంది పిల్లలు మీకు ఆ టైంలో కొంచెం ప్యాంపర్ చేయడం. అగైన్ మీకు ఇంకొక మూవీ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అంటే కనెక్ట్ అవుతారు జనాలు. అర్జున్ రెడ్డి సినిమాలో ఆ అబ్బాయి అంటాడు, ఏంటి అమ్మాయికి పీరియడ్స్ వచ్చినప్పుడు ప్యాంపర్ చేస్తేనే కదా కొంచెం ఆ పెయిన్ అది తగ్గేది అని. సో చెప్తున్నారు ఇప్పుడు పిల్లలకి కొంచెం తెలుస్తోంది, అబ్బాయిలకు కూడా ఆ టైంలో వాళ్ళు అలా ఉంటున్నారు. ఇక డైరెక్ట్గా సెక్స్ చేస్తే ఏంటి అని అంటే, ఇంకొక రకంగా కొంతమంది ఆడపిల్లలు ఏంటంటే వెజైనా దగ్గర నార్మల్గానే కొంచెం డ్రైనెస్ ఉంటుంది, వాళ్ళకి డిఫరెంట్ కారణాల వల్ల వీళ్ళకి సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. వేరేస్ వీళ్ళకి డ్యూరింగ్ పీరియడ్స్ ఈ బ్లడ్ న్యాచురల్ లూబ్రికెంట్ లాగా వర్క్ చేస్తుంది, వర్క్ చేసి పెనిట్రేషన్ ఈజీ అవుతుంది. ఈజీ అవ్వడం మూలాన దే బోత్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ డిఫరెంట్ బాండింగ్స్ గురించి చెప్తున్నాను. కానీ ఆడపిల్లకి నార్మల్గా ఉండే కన్నా కూడా సర్విక్స్ ఆ టైంలో కొంచెం డైలేటెడ్గా ఉంటుంది. అంటే 1 mm 3 mm నుంచి నార్మల్ కండిషన్స్లో ఉండే టైంలో కాకుండా ఈ పీరియడ్స్ టైంలో దాదాపు 4 mm నుంచి 7 mm వరకు అది కొంచెం డైలేట్ అయి ఉంటుంది. అలా డైలేట్ అయి ఉన్నప్పుడు మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ వెజైనాలో కూడా పీహెచ్ కండిషన్స్ అంటాం అనమాట, ఆ పీహెచ్ లెవెల్స్ కూడా మారుతాయి. మారి నార్మల్గా ఎసిడిక్ కండిషన్స్లో ఉండేది కొంచెం ఆల్కలైన్ కండిషన్స్లోకి వెళ్తుంది. అప్పుడు న్యాచురల్గా వెజైనా దగ్గర ఉండే గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోయి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే కండిషన్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. అది సో మీరు లేదు మాకంతా బాగుంది మాకు కానీ కావాలనుకుంటున్నాము ఆ టైంలో అంటే ఏం చేయాలి అంటే, కంపల్సరీ యూ హ్యావ్ టు ప్లే సేఫ్. అంటే కండం వేసుకుని మీరు
సెక్షువల్లీ Mhm. పార్టిసిపేట్ చేయొచ్చు ఆ టైంలో. ఓకే. అది లేకపోతే మాత్రం ఇన్ఫెక్షన్స్ వచ్చే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఒక మిత్ బస్టర్ చెప్తా. కొత్తగా పెళ్ళైన పిల్లలు ఏంటంటే ఏమనుకుంటారు, పీరియడ్స్లో ఉన్నప్పుడు కనుక సెక్స్ చేస్తే మాకు ప్రెగ్నెన్సీ రాదు, సో దట్ ఈస్ ద సేఫ్ పీరియడ్ మాకు, సో ఈ టైంలో సెక్స్ చేయొచ్చు అన్న థాట్ తోటి ఎట్లాంటి ప్రొటెక్షన్ లేకుండా ఆ టైంలో సెక్స్లో పార్టిసిపేట్ చేస్తారు. దట్ ఈస్ ఎ మిత్. ఓకే. దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ యూ కెన్ గెట్ కన్సీవ్డ్. ఎందుకంటే మీకు పీరియడ్ సైకిల్లో ఓవులేషన్ కొంచెం సైకిల్స్ షార్ట్ సైకిల్స్ ఉండే వాళ్ళకైతే సెమెన్ ఒక్కసారి మీ బాడీలోకి వచ్చిన తర్వాత, వెజైనాలోకి వచ్చిన తర్వాత అప్ టు 5 to 7 days బాడీలో లైవ్ ఉంటుంది. ఆ టైంలో కనుక మీకు ఓవులేషన్ జరిగింది అనుకోండి, దర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఛాన్స్ ఆఫ్ ఫర్ గెటింగ్ కన్సీవ్డ్. సో అది మిత్. ఓకే. ఆ టైంలో పార్టిసిపేట్ చేస్తే పిల్లలు పుట్టరు, మాకు కన్సీవ్ అవ్వము అనుకోవడం మిత్. దెర్ ఈస్ ఎ ఛాన్స్. సో ఎప్పుడు వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే కండోమ్ వేసుకో. యూ కెన్ డూ, బట్ యూ హ్యావ్ టు ప్లే సేఫ్. అది పార్ట్నర్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ Very అన్నిటికన్నా nice. ముఖ్యం, మనం ప్రీవియస్ వీడియోస్లో అనుకున్నట్టు కన్సెంట్, బాడీలీ yes. కన్సెంట్ ఎట్లా ఇంపార్టెంటో ఇక్కడ కూడా ఎస్పెషల్లీ అమ్మాయి ఎమోషనల్ కన్సెంట్, ఫిజికల్ కన్సెంట్ ఇంపార్టెంట్. ఆ అమ్మాయికి డిఫికల్ట్గా అనిపిస్తున్నా, లేకపోతే ఆ టైంలో అసలు చాలా మంది పిల్లలకు నచ్చదు రావడం దగ్గరికి, అలాంటప్పుడు మీరు ఫోర్స్ చేయకూడదు. సో ప్రైమరీ ఏంటి అంతే కదా. వీటన్నిటికీ అంటే ఇష్టం. మీ Right. ఇద్దరికి కూడా దాని మీద ఇష్టం ఉండాలి. ఎవరు కూడా రెండో పార్ట్నర్ని ఫోర్స్ చేయకూడదు. సో యాక్చువల్గా ఆ టైంలో వాళ్ళ మూడ్ స్వింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి కదండి. కోపము, చిరాకు, షార్ట్ టెంపర్. అందుకనే బెటర్ దాన్ సెక్స్ కొంచెం మీరు ఆ ప్యాంపర్డ్నెస్ వీటిల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పిల్లలు కొంచెం సూద్ అవుతారు. నిజంగా ప్యాంపరింగ్ ఆ టైంలో చాలా అవసరం. ఇంపార్టెంట్. సూపర్ అండి. థ్యాంక్ యూ.